హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండమాన్లో ఈరోజు డే 9 అన్నమాట. మేమైతే నేచర్ పార్క్ వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయి వెళ్ళాము. అక్కడ టికెట్ తీసేసుకున్నాము. పర్ పర్సన్ 30 రూపీస్ అట్లా ఉండే. ఇక్కడ చూడండి, రాళ్ళతోనే మొత్తం ఏ బొమ్మను ఏ విధంగా చేశారో. ఈ వీడియో పోస్ట్ చేయడం అనేది చాలా లేట్ అయిపోయింది. ఈ పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. మేము మొత్తం తిరిగేసరికి అయితే చాలా అలసిపోయాం. ఈ బొమ్మను చూసారా, ఇది మొత్తం వుడ్తోనే చేశారట. ఇంకా అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. మనకు సముద్రంలో ఏ విధంగా ఉంటాయి ఫిషెస్, కోరల్స్, అదేవిధంగా డిఫరెంట్ ఫిషెస్, ఇంకా సముద్రంలో నివసించే రకరకాల జీవుల గురించి అయితే ఇక్కడ మొత్తం పెట్టారన్నమాట. నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను ఆరో మార్క్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అండమాన్ స్టేట్ యానిమల్ అంట. ఇంకా అక్కడ చూసేసుకొని ఇక్కడ బటర్ఫ్లైస్ ఉంటాయని చెప్పేసి గార్డెన్కి అయితే వచ్చేసాము. లోపలికి అయితే వెళ్ళిపోయాము, కానీ బటర్ఫ్లైస్ అయితే ఎక్కువనైతే కనిపించలేదు ఇక్కడ. కానీ వాటర్లోనైతే కొన్ని రకాల ఫిషెస్ అయితే కనిపించాయి. ఇంకా అక్కడ నుండి అయితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడైతే కొంచెంసేపు ఆడుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ పార్క్ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. అది వచ్చేసి గవర్నమెంట్ సామిల్ అన్నమాట. ఇంకా ఆటో ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ లోపల చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ డైరెక్షన్ మ్యాప్ ఉందన్నమాట. ఈ సామిల్ మొత్తం ఏ విధంగా ఉందని చెప్పేసి దీంట్లో ఉంది. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఒక స్టాల్ ఉందన్నమాట. ఈ సామిల్లో రెడీ చేసే కొన్ని రకాల వుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. బయట రేట్స్తో పోలిస్తే కొంచెం ఇక్కడ మనకు తక్కువలో వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ టాయ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 600 అన్నారు. దీనికన్నా కొంచెం చిన్న సైజు 400 అట్లా అన్నారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మ్యూజియం ఉందన్నమాట. ఈ మ్యూజియంలో అంటే అండమాన్లో ఎట్లాంటి బీచెస్ ఉన్నాయి, ఏ విధంగా ఉంటాయి అనేవి మొత్తం దీంట్లో ఉందన్నమాట. అదేవిధంగా ఏ విధమైన కోరల్స్ ఉన్నాయి, ఏ విధమైన ఫిషెస్ ఉన్నాయి అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి అండమాన్ డాల్ఫిన్ అంట. సామిల్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. గైడ్ అయితే ఉన్నారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కొన్ని రకాల ఐటమ్స్ అయితే రెడీ చేసి ఇక్కడ సేల్ చేస్తున్నారు. కొన్ని అయితే బయటికి అయితే పంపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ బయట దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడనైతే మనకు తక్కువలో వస్తాయన్నమాట. ఈ ఐటమ్స్ అనేవి షిప్లలో అట్లా ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. కాబట్టి మనం బయట అట్లా తీసుకుంటే ట్యాక్సెస్ అవన్నీ మనకు ఛార్జెస్ ఎక్కువగా పడతాయి. ఇక్కడ డైరెక్ట్ తీసుకుంటే మనకు కొంచెం తక్కువలో వస్తాయి. ముందు ఈ సామిళ్ళలో ఏనుగులను కూడా యూజ్ చేసేవారంట పురాతన కాలంలో. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడైతే యూజ్ చేస్తలేరంట. అంటే ఇక్కడ రెడీ చేసిన సామాన్ని షిప్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏనుగుల పైననైతే అన్నీ తీసుకొని వెళ్ళేవారట. ఇక్కడ బఫెలో స్కల్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి 350 years అదంట. ఇప్పటికీ ఇదే విధంగా ఉందంట. కొన్ని కెమికల్స్ అయితే యూజ్ చేసి దీన్ని ఈ విధంగానే ఉంచుతుండ్రంట. అయితే ఇది వచ్చేసి రియల్ అన్నమాట. ఇక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్న. ఈ బఫెలో అనేది డచ్ నుంచి వలస వచ్చిందనమాట. అంటే వాటర్ తాగడానికి వచ్చేసి ఇక్కడనే ఉండిపోయాయన్నమాట. ఆ జాతి మొత్తం ఇక్కడనే ఉండిపోయిందంట. ఇంకా మ్యూజియం నుండి అయితే బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడనైతే జపనీస్ బంకర్ అయితే ఉంది అని చెప్పారన్నమాట. ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాము. చూద్దాం రండి లోపల ఏ విధంగా ఉందో అనేది. లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచే చూసామన్నమాట. మాకైతే బయట నుంచి చూస్తేనే లోపల ఏ విధంగా ఉందని చెప్పేసి భయమైంది. ఇంకా లోపలికైతే వెళ్ళలేదు. ఇక్కడ నుండి ఇంకా కొంచెం దూరం నడుస్తే ఇక్కడ సామిల్ అయితే మెయిన్ ఎంట్రన్స్ కనిపించింది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాన్నమాట. లోపలికి వెళ్ళేసరికి ఏంటి బాబు ఇంత పెద్దగా ఉంది అనేసి అనుకున్నాము. ఈ లొకేషన్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే మనకు సినిమాలలో ఫైటింగ్ సీన్స్ జరుగుతాయి కదా, సేమ్ అదే విధంగా ఉందన్నమాట. ఇక్కడ దీనికి మధ్యలో ఇట్లా ట్రాక్ లాగా ఉంది. దీనిపైన అంటే వుడ్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని వెళ్తారన్నమాట. ఇంకా ఇక్కడ నుండి అయితే పైనకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి ఆ మిల్లో యూజ్ చేసే మిషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడనే మొత్తం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందంట. మనకు పైనకు వచ్చేటప్పుడే మనకు సేఫ్టీ జాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది వేసుకోవడం వేసుకోకపోవడం అనేది మన ఇష్టం. ఎందుకంటే మొత్తం వుడ్కి సంబంధించింది కాబట్టి డస్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇక్కడనైతే మిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సైజులో కూడా నిజంగా పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి. ఇక్కడ మీకు చైన్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వర్క్ జరిగేటప్పుడు మూవ్ అవుతూ ఉంటుందంట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే వెళ్తుందన్నమాట. ఈ చైన్ మూవ్ అవుతున్న కొద్దీ అది వెళ్తుందంట. ఇక్కడ నుండి సముద్రంకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తారో ఒకసారి చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి అయితే షిప్లు అక్కడ సముద్రం దగ్గరికి అయితే వచ్చి ఆగుతాయంట. మీకు అక్కడ లైటింగ్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి సముద్రం అన్నమాట.
ఇక్కడ నుండి అక్కడికి డైరెక్ట్గా ఇంకా తాడులతోని షిప్లోకి అయితే సామాన్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారంట. మేము వెళ్ళిన టైంకి అయితే పవర్ అయితే లేకుండా ఉండే, అప్పుడైతే వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఇంకా తర్వాత కాసేపు తర్వాత పవర్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేసాము. పవర్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కొద్దిసేపు అయితే అక్కడ ఉండి చూసామన్నమాట. ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీరు కూడా చూడండి ఒకసారి. ఇక్కడ ఈ విధంగా కట్ అయిన వుడ్డును అయితే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అయితే పంపిస్తారంట. ఈ విధంగా ఇక్కడ రోల్ అవుతున్నాయి కదా, వాటిపైన అయితే ఆ చెక్క అనేది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎక్కడోళ్ళు అక్కడ నిలబడి దీన్ని అయితే చూసుకుంటున్నారు. ఎక్కడికైనా సైడ్కి వెళ్తుందా, ఎటు వెళ్తుందా అని చెప్పేసి చూసుకొని ఇంకా సర్ది పెడుతున్నారన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాసెస్ అయితే ఉంటుందంట. అది మనకు కరెక్ట్ రావాలి అని అంటే ఇంకా మళ్ళీ చూద్దామని అనుకున్నాం, కానీ మళ్ళీ మేము అక్కడే ఉన్నప్పుడు మళ్ళీ పవర్ పోయింది. ఇంకా మాకు ఫ్లైట్కి టైం అవుతుందని చెప్పేసి అక్కడ నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ అంతా తీసేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాము. మా ఫ్లైట్ వచ్చేసి 2 o'clock ఉంది. మేము 1 o'clock వరకు అంటే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఇంకా ఫ్లైట్ అయితే 2 o'clock అట్లా వచ్చిందన్నమాట. మేము ఫ్లైట్ ఎక్కడికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. అనౌన్స్ అయితే చేశారన్నమాట. వెదర్ బాగాలేదు కాబట్టి టేకాఫ్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇది వచ్చేసి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కాబట్టి వీడియోస్ అయితే తీయొద్దన్నారన్నమాట. నేనే ఎవరు చూడనప్పుడు ఈ క్లిప్ అయితే తీశాను. ఫైనల్గా 2:40కి అట్లా మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత పోర్ట్ బ్లేయర్ యొక్క వ్యూ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. ఇక్కడ అండమాన్లో ఎటు చూసినా మొత్తం గ్రీనరీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం కాదు. ఆ విధంగా ఉంటుందన్నమాట వెదర్ ఇక్కడ. మేము అండమాన్కి వెళ్ళేటప్పుడు అయితే 6th row అట్లా బుక్ చేసుకున్నాము. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు అయితే 1st row అయితే బుక్ చేశాడన్నమాట మా ఆయన. దీంట్లో వచ్చేసి టేబుల్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓన్లీ ఫస్ట్ సీట్స్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. మిగతా వాళ్ళకి మన వెనుకకు ఉన్న సీట్కి టేబుల్ అనేది వస్తుందన్నమాట. ఇంకెవరైనా స్నాక్స్ తినడానికి, వాటర్ గ్లాస్ పెట్టుకోవడానికి అట్లా. ముందటి సీట్స్కి ఏంటి అంటే కొంచెం స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. వెనకాల సీట్స్తో పోలిస్తే ముంగటి సీట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ. మా ఆయన వెళ్ళేటప్పుడు అయితే అంటే ముందే చూస్ చేసుకున్నాడు అనమాట ఫుడ్ ఏంటి అనేది. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ రోజు కూడా బుక్ చేసుకోవచ్చు, ఇంకా ఫ్లైట్లో కూడా చెప్పొచ్చు అని అంటే ఇంకా ఆగిపోయాడు అన్నమాట. ఇంకా వాళ్ళకి అడిగితే ఓన్లీ శాండ్విచ్ ఆప్షన్ ఉంది, ఇంకేం లేదు అని చెప్పారు. ఇంకా ఏదైతే అదని చెప్పేసి తీసేసుకున్నాము. ఇంకా జ్యూస్కి అయితే ఆప్షన్ ఇచ్చాడనమాట, కాఫీ కావన్నా జ్యూస్ కావన్నా అని. మేమైతే కాఫీ తీసుకున్నాము. మా బాబు కోసం అయితే జ్యూసెస్ తీసేసుకున్నాము. ఒక్క జ్యూస్ తెమ్మంటే 2 తీసుకొచ్చారు. టేస్ట్లో అయితే అస్సలేం బాగాలేదు. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి అవి. ఇంకా ఫైనల్గా 5 o'clock అయితే హైదరాబాద్లోనైతే ఫ్లైట్ ల్యాండ్ అయిందన్నమాట. ఇంకా బయటికి వచ్చేసి లగేజ్ దగ్గరికి వెళ్ళేసి లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ పుష్పక్ బస్సెస్ ఉంటాయి కదా జేబీఎస్కి, అట్లా ఇదైతే ఎక్కేసామన్నమాట. పర్ పర్సన్ 350 అట్లా ఉంది ఎయిర్పోర్ట్ నుంచి జేబీఎస్ వరకు. ఫైనల్గా ఇంటికైతే వెళ్తున్నామన్నమాట. హోమ్ ఫుడ్ని అదేవిధంగా హైదరాబాద్ బిర్యానీని అయితే చాలా మిస్ అయ్యాము. మేము మొత్తం ట్రిప్లో అసలు సరిగ్గా ఫుడ్డే తీసుకోలేమన్నమాట, టేస్ట్ నచ్చక. మేము బస్ ఎక్కినప్పుడు 5:45 అట్లా అయిందన్నమాట. ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. ఇంకా మాకు ఎయిర్పోర్ట్ నుండి జేబీఎస్కి వెళ్ళడానికి అయితే 2 hours కన్నా ఇంకా ఎక్కువనే పట్టిందన్నమాట. ఫైనల్గా హ్యాపీగా సేఫ్గా ఇంటికైతే చేరామన్నమాట. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.